ప్రస్తుతం మనతో పాటు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే ఇబ్రాహీంపట్నం. సో కిషన్ రెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు కేసీఆర్ గారు 15 నెలల తర్వాత బయటికి రావడాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? అసలు పీఆర్ఎస్ పార్టీ తుడుచుకోబోయింది, లేనే లేదని చెప్పేసి ఇన్ని రోజులు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి మాటలు కావచ్చు, బీఆర్ఎస్ నేతల మాటలు కావచ్చు, ఎంతవరకు ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందో ప్రజల చైతన్యమైనారు, కార్యకర్తల చైతన్యమైనారు, ప్రజలకు తెలుస్తా ఉంది. గత ప్రభుత్వం అంటే ఏదైనా చేసింది మేలు, ఈ ప్రభుత్వం ఎంత మోసం చేసింది అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని ఉంటే ఏం లేడు, కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రేపు భవిష్యత్తులో కూడా ఏం చేయాలనేది ఆలోచనతోటి ముందుకు పోయే కార్యక్రమాలే తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా భవిష్యత్తులో 100% ప్రజాక్షేత్రంలో పోవడం జరుగుతుంది, మాట్లాడడం జరుగుతుంది, కార్యకర్తలను సమాయత్తం చేయడం జరుగుతుంది. అంటే అసెంబ్లీకి కూడా రాని కేసీఆర్ గారు ఇప్పుడు ప్రజా సమస్యల గురించి మాట్లాడతారని చెప్పేసి అనుకోవచ్చా, లేకపోతే ఇదంతా మళ్ళీ ఒక్కరోజు ముచ్చటనేనా? అసెంబ్లీకి రావడం పోవడం అనేది 40 ఏళ్ల సంది అసెంబ్లీ పార్లమెంట్ అన్ని చూస్తున్నాడు ఆయన. ఇప్పుడు చేస్తున్నటువంటి వాగ్దానాలు ఏవైతే అసెంబ్లీలో చేస్తున్నారో మోసపూరితమైనది. ఆయన ఉండడం ఎంతవరకు కరెక్ట్ అనేది మేము కూడా భావిస్తా ఉన్నాం. అసలైన టైంలో ఎప్పుడైనా కానీ స్పందించడం జరుగుతుంది. ఇప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ జైత్రయాత్ర మొదలైందని చెప్పేసి అనుకోవచ్చా? 100% జైత్రయాత్రే కాదు, కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. కింది స్థాయిలో ప్రజలకు అర్థం చేసే విధంగా రేపు భవిష్యత్తులో ఏం చేయాలనేది, గత ప్రభుత్వం మేము ఏం చేస్తున్నామనేది, ఇప్పుడే ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రజల దగ్గరికి పోవడం జరుగుతుంది. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది సార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ రిపోర్ట్? బీఆర్ఎస్ పార్టీ మొత్తం 4 మండలాలు బ్రహ్మాండంగా మీటింగ్ పెట్టుకోవడం కూడా జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ విఫలమైంది. ఆ విఫలం కాదు, మా నియోజకవర్గం ఇంకా బ్రహ్మాండమైనటువంటి విఫలం జరిగిందని చెప్తున్నాను. 100% జైత్రయాత్రే కాదు, కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. కింది స్థాయిలో ప్రజలకు అర్థం చేసే విధంగా రేపు భవిష్యత్తులో ఏం చేయాలనేది, గత ప్రభుత్వం మేము ఏం చేస్తున్నామనేది, ఇప్పుడే ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రజల దగ్గరికి పోవడం జరుగుతుంది. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది సార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ రిపోర్ట్? బీఆర్ఎస్ పార్టీ మొత్తం 4 మండలాలు బ్రహ్మాండంగా మీటింగ్ పెట్టుకోవడం కూడా జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ విఫలమైంది. ఆ విఫలం కాదు, మా నియోజకవర్గం ఇంకా బ్రహ్మాండమైనటువంటి విఫలం జరిగిందని చెప్తున్నాను.